ఓకే. సార్ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతోంది. పేరెంట్స్ చాలామంది పిల్లల్ని అమెరికాకి పంపించడం కోసం ఏర్పాట్లు చేస్తుంటారు. అడ్మిషన్స్ కొంతమందికి వచ్చుంటాయి. రెడీ అయిపోతూ ఉంటారు. 26, 27 ఇయర్స్‌లో హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ వెళ్తుంటారు కదా! సో, మన దగ్గర నుంచి వెళ్తున్న పిల్లలకి కావచ్చు, వాళ్ళ పేరెంట్స్‌కి కావచ్చు, ఒక వాలిడ్ సలహా ఏమన్నా మీరు ఇవ్వండి అంటే ఏం చెప్తారు? ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి అక్కడ పోయేటప్పుడు. హ్మ్. ఇదివరకు ఏముండే మనం దేని పనికిరాని కూడా అమెరికాలో పడేసి వాడు బాగుపడేసి వచ్చేస్తాడు. హ్మ్. అది లేదు. హ్మ్. మీ పిల్లోడు కష్టపడదలుచుకుంటే, మంచిగా పనిచేయదలుచుకుంటేనే అక్కడ పంపియండి. హ్మ్. ఉట్టిగా ఎటు పోకిరి వెదా ఇక్కడ ఏం పనికి రాకుండా ఆడ తీసుకొని పడేస్తే మంచిగా వస్తాడు అన్న వాళ్ళని పంపించకండి మా దగ్గరికి. హ్మ్. అదొకటి. ఇంకోటి ఏంటంటే కొద్దిగా ఈ ఫైనాన్సెస్ అని చూసుకోవాలి ఇప్పుడు. హ్మ్. ఇదివరకు ఏంటంటే సరే లోన్ తీసుకొని ఆడు తీసుకోతే ప్రతి ఒక్కడు కోటీశ్వరుడు అయిపోయాడు. ప్రతి ఒక్కడు ఇప్పుడు అక్కడ 40 ఏళ్ళ పైన ఉన్నాడు ప్రతి ఒక్క దగ్గర 10 కోట్లు ఉన్నాయండి. ప్రతి ఒక్క దగ్గర అంటే 1 మిలియనియర్స్ ఉంటాం కదా మేము. హ్మ్. ప్రతి ఒక్క దగ్గర ఉన్నాయి అక్కడ. హ్మ్. కుక్కకు పందికి నక్కి అందరి దగ్గర ఉన్నాయి. మన ఇండియన్స్ పర్టికులర్ గా. హ్మ్. 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 అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. హ్మ్. ఇప్పుడు కొత్త పోయే వాళ్ళకి ఇబ్బందులు డెఫినెట్ గా ఉంటాయి. పోతా అంటే ఇబ్బందులు పెరుగుతే తప్పితే తగ్గవు. ఓకే. రిస్ట్రిక్షన్స్ అన్నవి రోజు రోజు మారుతా ఉంటాయి. మన ఛానల్ మనం ప్రతి వారం దీన్ని ప్రజెంట్ చేస్తాను. హ్మ్. ప్రతి వారం కొత్త కొత్త టాపిక్స్ తీసుకొచ్చి ఏం అక్కడ జరుగుతున్నాయి. నేను యూట్యూబర్ని కాదు, హ్మ్. నేను నేను జర్నలిస్ట్ కాదు, హ్మ్. నేను లాయర్ను. హ్మ్. మాకు ఒక 30 మంది 20 మంది లాయర్లు ఉన్నారు, మొత్తం 100 మంది స్టాఫ్ ఉన్నారు. హ్మ్. సో మేము వచ్చే ప్రతి అప్డేట్స్ కూడా నేను వేరే ఛానల్ కూడా పోను, హ్మ్. మీ ఛానల్కి వస్తా. సార్. కాబట్టి మీరు రెగ్యులర్ గా ఇక్కడికి వచ్చి మేము చెప్పే వినండి ప్రతిదీ. ఎందుకంటే ఇది ఇంకోటి ఏంటంటే ఒక్కసారి అంటే సరిపోదు. ప్రతి వారం మీరు వచ్చి మా రెగ్యులర్ వినండి అప్డేట్స్. ఇని మీ అంతా మీరు డెసిషన్ తీసుకోండి. మనకు వర్తా ఇది, మనకు వర్త్ కాదా ఇది, హ్మ్. ఇటువంటి చేయాలన్నా చేయొద్దా. అక్కడ పోయిన తర్వాత ఇన్ని ఇబ్బందులు మా ఆవిడ పడదలుచుకోలేదు. నా ఇదివరకు ఎట్లుండే ఆడ కొన్ని అసలు మీకు చెప్పాలంటే 2021 లో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళండి. సార్. ఆ ఫేస్బుక్ కోడ్ అయితే వాడు ఎట్లా ఎడిట్ చేసిండంటే మీకు ఎంత శాలరీ నువ్వు అది చూపెట్టు నాకు అంతే. హ్మ్. నువ్వు ఎంత శాలరీ చూపెడితే అంత డబుల్. ఓకే. అమెజాన్, ఫేస్బుక్ మీరు శాలరీ చూపెట్టండి అంతే. హ్మ్. మీరు ఆ పే చెక్ నాకు చూపెట్టండి, మీకు ప్యాకేజ్ చూపెట్టండి. మీకు ప్యాకేజ్ ఏం లేదు, మీతో మాట ముచ్చటం లేదు. మీ సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ డబుల్ శాలరీ. హ్మ్. ఒకవేళ కనుక మీకు వేరే శాలరీ లేకున్నా కూడా ₹1,00,00,000 కన్నా తక్కువ ఏ కుక్కకు నక్కకు పందేది కూడా ఇవ్వలేదండి వాళ్ళు. అట్లా హ్మ్. శాలరీస్ ఇచ్చినప్పుడు. హ్మ్. హ్మ్. సో ఆ కాలం వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. హ్మ్. తర్వాత ఇమిగ్రేషన్ ట్రంప్ వచ్చి ఇమిగ్రేషన్ మీద రెస్ట్రిక్షన్స్ ఎక్కువైనాయి. ఓకే. ఇప్పటికి కూడా ఏందంటే వయనర్ గారు, సార్. ఇప్పుడు మీకు ఇండియాలో ఉండే శాలరీస్ కన్నా యుఎస్ లో ఉండే శాలరీస్ చాలా ఎక్కువ. ఇప్పుడు అవును. జాబ్లు ఉన్న వాళ్ళకు కూడా మంచి శాలరీస్ ఇస్తున్నారు వాళ్ళు అక్కడ. హ్మ్. 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 ఎందుకంటే కానీ హై పెర్ఫార్మర్ గా ఉండాలి, లో పెర్ఫార్మర్ గా ఉండరాదు. ఓకే. ఎందుకంటే మనకి ఇక్కడ ఇండియాలో ఇచ్చే శాలరీ కన్నా ఆడ దాదాపుగా మీకు 10 టైమ్స్ మినిమం ఎక్కువ ఉంటుంది. 10 టైమ్స్ 10 మినిమం టైమ్స్. ఎక్కువ ఉన్నది కాబట్టి ఓకే. ఓకే. 10 టైమ్స్ మినిమం ఎక్కువ ఉంది హ్మ్. అక్కడ. హ్మ్. సో మీరు పనిచేసే తీరు కూడా ఆ తీరు ఉండేటట్టు ఉంటే రండి. ఓకే. ఆ సొఫిస్టికేషన్ ఉంటే రండి. హ్మ్. లేదు బెవర్సు లేదు నా ఇష్టమైనట్టు చదువుకుంటా, నేను అప్డేట్ చేసుకోను టెక్నాలజీ మీద, వాడు ఎల్లయ్య పుల్లయ్య పోయాడు, వానికి ఏం రాదు, వాడు కోటి వాడు మిలినీర్ అయిపోయి నేనెందుకు అవును. కాదన్న ఉద్దేశంతో పోకండి. ఓకే. ఓకే. సార్ ముగ్గురు అంటే 3 సెక్షన్స్ సంబంధించిన వాళ్ళు. ఒకటి విద్యార్థులు, హెచ్-1బీ ఉద్యోగులు, గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు. వీళ్ళ ముగ్గురికి ఉమ్. రాహుల్ రెడ్డి గారు ఏమైనా ఒక 2, 3 సలహాలు చెప్పండి. ఈ కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ అయ్యే లోపు వాళ్ళు చేయాల్సిన పనులేమన్నా ఉన్నాయా? ఇమ్మీడియేట్‌గా వాళ్ళు చేసుకోవాల్సిన పనులేమన్నా ఉన్నాయా అంటే వీళ్ళ ముగ్గురికి ఏం చెప్తారు? డెఫినెట్ గా అండి, గ్రీన్ కార్డ్ అన్నది మీరు ఫస్ట్ ఇయర్ H1B అప్లై చేసుకోవాలి. హ్మ్. మీరు వీలైనంత మట్టుకు ఎంత తొందర అంత అప్లై చేసుకోండి. హ్మ్. మీరు ఎంత డిలే చేస్తే అంత నాశనం అవుతారు మీరు. హ్మ్. ఎందుకంటే ఇదివరకు లేబర్ సర్టిఫికేషన్ I-140 కొన్ని రోజుల్లో మేమైతే 3-4 రోజుల పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ వచ్చిందండి మాకు. హ్మ్. ఏది అడ్వర్టైజ్మెంట్స్ అన్ని రెడీ ఉంటే 3 రోజులు 4 రోజుల పర్మ్ వచ్చింది, లేబర్ సర్టిఫికేషన్ వచ్చింది. హ్మ్. ఇవాళ ఒక పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ తీసుకోవాలంటే మాకు 2 ఏళ్ళు పడుతుందండి. ఓహ్! 2 ఏళ్ళు పడుతుంది. సార్. సో మీరు 6 ఏళ్లలో మీరు పుణ్యకాలం 4 ఏళ్ళు గడిపోయిన 5 ఏళ్ళకి వచ్చింది అనుకోండి, అప్పుడు నెత్తి మోరు పట్టుకొని మా దగ్గరికి వచ్చింది అనుకోండి, హ్మ్. అప్పుడున్న సొల్యూషన్స్ చాలా కష్టమైతే. మీరు H4 వాల్స్ వస్తుంది, F1 వాల్స్ వస్తుంది, V2 వాల్స్ వస్తుంది, హ్మ్. ఆ జాబ్ లేకుండా ఉండాల్సి వస్తుంది. ఇటువంటి అన్ని ఇబ్బందులు పడతారు. కాబట్టి ఫస్ట్ ఇయర్నే మీరు H1B అప్లై చేసుకోండి. ఓకే. ఇంకోటి ఎప్పుడు చెప్పేది, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మీ ఒక్క
వీసా స్టేటస్ ఎక్స్పైర్ కాకముందు మీరు ఎక్స్టెన్షన్ తెచ్చుకోండి. ఇది ఎంతమంది పప్పుల కాలేస్తారంటే వాయనార్ గారు, సార్ అసలు 50-60% పప్పుల కాలేస్తారు. ఓ అయితే మీరు అడగొచ్చు, మరి ఎక్స్టెన్షన్ కాకపోతే వీళ్ళు వర్క్ చేయొచ్చా అంటే అవును, వర్క్ చేయొచ్చు. మీరు ఇప్పుడు H1B ఉన్నది, మీది ఇప్పుడు ఏప్రిల్ 2026 లా H1B ఎక్స్పైర్ అవుతుంది. మీరు ఈ కంపెనీ నుంచి ఎక్స్టెన్షన్ ఫైల్ చేస్తున్నారు. మీరు ఎక్స్టెన్షన్ ఫైల్ చేసేటప్పుడు మీరు 240 డేస్ ఎక్స్టెన్షన్ రిసీట్ నోటీస్ పని చేసుకోవచ్చు. ఓకే 240 డేస్ అంటే ఏప్రిల్ ఎక్స్పైర్ అయితే 240 డేస్ అంటే 8 నెలలు. అంటే దాదాపుగా డిసెంబర్ దాకా మీరు పని చేసుకోవచ్చు. చూసుకుందాలే మళ్ళా. అటువంటి అవగాహన పట్టుకోకండి. మీరు దీన్ని 6 నెలల ముందే ఫైల్ చేసుకోవచ్చు. అంటే అక్టోబర్ లో ఫైల్ చేసుకోవచ్చు, అక్టోబర్ 2025 లో ఫైల్ చేసుకోవచ్చు. ఇంకోటి రిజల్ట్ ఏమవుతారు మీరు కనుక ఏప్రిల్ 2026 లో మీరు ఎక్స్టెన్షన్ చేసుకున్నారు అనుకోండి, 2029 దాకా అయిపోతుంది. అప్పటికి మన ట్రంప్ బాధ వెళ్ళిపోతే మీకు ఇబ్బంది ఉంటుంది. సో అది ఒక్కటి మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇంకోటి ఇప్పుడు ప్రస్తుతం వచ్చే రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే కన్సల్టింగ్ కంపెనీస్ మీద ఇబ్బందిగా ఉంది. ఫస్ట్ జాబులు ఈజీగా దొరకాలంటే కన్సల్టింగ్ కంపెనీస్ బాగానే ఉంటాయి. కానీ మీరు I-140 అప్రూవ్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు కన్సల్టింగ్ కంపెనీలు ఉంటే వీలైనంత మట్టుకు ఫుల్ టైం జంప్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ కనుక మీరు కొందరు ఏమంటారు అంటే ఫుల్ టైం జాబులు వస్తలేవు అంటే మరి వేరే వాళ్ళకి ఎందుకు వస్తాయి, నీకెందుకు వస్తలేవు? అద్దంలో ఒకసారి ముఖం చూసుకోవాలి. ఎందుకు చూసుకోవాలంటే నీ క్వాలిఫికేషన్స్ ఎక్కడో దెబ్బ ఉన్నాయి, నువ్వు అప్గ్రేడ్ చేసుకోవాలి. నీ కమ్యూనికేషన్ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి, మీకు సోషల్ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇవన్నీ అప్డేట్ చేసుకుంటే నువ్వు బెటర్ పొజిషన్ లో ఉంటావు. లేదా అంటే ఇబ్బందులు పడతావు.